వాట్ ఏ మ్యాచ్ నిన్న నైట్ జరిగింది మాత్రం అసలు సూపర్ మ్యాచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా, ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే న్యూజిలాండ్ కొంచెం అంత అట్ట ఉండే టీం అది. అది ఫైనల్స్ దాకా వచ్చిందంటదనే నాకు డౌట్ కొట్టింది. ఇదేం కొంచెం అట్టి తడబడతారు, 50-50గా ఉన్నారు, డౌట్గా ఉన్నారు. ఈ టీం ఫైనల్కి వచ్చింది ఏందబ్బా. సో ఫైనల్కి వస్తే ఆపోనెంట్ ఎవరైతే ఉంటారో, ఏ టీం అయితే ఉంటుందో వాళ్ళకైతే బెనిఫిట్ ఉంటుంది అనుకున్నా కానీ మరి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనుకోలేదు అసలు. మరి దారుణం పర్ఫార్మెన్స్, వెరీ వీక్ పర్ఫార్మెన్స్ బై న్యూజిలాండ్ ప్లేయర్స్ అనిపించింది. సౌత్ ఆఫ్రికా వచ్చుంటే బాగుండు ఫైనల్స్కి, హోరాహోరీగా ఉండేది మ్యాచ్. వెస్టిండీస్ ఇచ్చిన సూపర్ ఉండేది మ్యాచ్. వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, లేదంటే ఏదైనా కొత్త టీం వచ్చి ఉంటే మేబీ బాగుండేది ఇంట్రెస్టింగ్గా. సో అర్థమైపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మ్యాచ్ అర్థమైపోయింది, వన్ సైడ్ మ్యాచ్ ఇదని. ఇంట్రెస్ట్ పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ వరకే ఇంట్రెస్ట్ ఉండింది కానీ సో సెకండ్ ఇన్నింగ్స్ నుంచి అసలు ఇంట్రెస్టే లేదు. మ్యాచ్ జీరో ఎఫెక్ట్. ఆడాలన్న కోరిక, ఉత్సాహం 3-4 అన్నీ పోయినాయి ప్లేయర్స్కి అయితే. మన వాళ్ళు అయితే తమాషగా ఆడుకుంటా పాడుకుంటూ వేసుకున్నారు, బౌలింగ్ ఫీల్డింగ్ చేసుకుంటా. సూపర్. నిన్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రానా ఇషాన్ కిషన్ అనుకుంటా. బుమ్రానా. కానీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మాత్రం మర్చిపోలేము మన సంజు శాంసన్, కేరళ మ్యాన్. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. 3 క్రూషియల్ మ్యాచెస్లో మనోడే ఆడాడు అసలు. 89 నిన్న కూడా 89. మొన్న మ్యాచ్ 90+ కొట్టాడు. సో 3 మ్యాచెస్ తరాంపంతే. సో అది పరిస్థితి. మొత్తానికి 3వ సారి మన టీం వరల్డ్ కప్ కన్సిక్యూటివ్. థర్డ్ టైం. ఫస్ట్ టైం అనుకుంటా అది తెలిసి ఐసీసీ టోర్నమెంట్స్లో. ఫస్ట్ టైం ఐసీసీ దాంట్లో వరుసగా 3 times కన్సిక్యూటివ్ విన్స్ రావడం. సో నిన్న మ్యాచ్కి వస్తే, నిన్న మ్యాచ్ అహ్మదాబాద్, అందరికి తెలిసింది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. సో టాస్ గెలిచారు. టాస్ విన్ అయినప్పుడు న్యూజిలాండ్ నేను బ్యాటింగ్ తీసుకుంటాను, కొంచెం కొత్తగా ట్రై చేస్తారు అనుకున్నా కానీ యాజ్ యూజువల్గానే డ్యూ ఫ్యాక్టర్ యాడ్ అవుద్ది అనుకునేమో మేబీ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ తీసుకున్నారు, బౌలింగ్కి వెళ్ళారు. సో బ్యాటింగ్ మన వాళ్ళు చేశారు ఫస్ట్ బ్యాటింగ్. సో ఫస్ట్ ఇండియా బ్యాటింగ్కి వస్తే ఓపెనర్స్ ఇషాన్ కిషన్, సంజు శాంసన్. సంజు శాంసన్, అభిషేక్ శర్మ అసలు ఈ టోర్నమెంట్లో, ఈ సిరీస్లో బాగా ఆడట్లేదు, తడబడతా ఉన్నాడు, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఒక మ్యాచ్ 50+ కొట్టాడు. తర్వాత ఈ లాస్ట్ మ్యాచ్ నిన్న మాత్రం కొంచెం ఫస్ట్ 2 overs కొంచెం పిచ్ రెడీ చేస్తున్నాడు, పిచ్ అర్థం చేసుకుంటున్నారు, బాల్స్ ఎలా వస్తున్నాయి, పైకి ఎలా వస్తున్నాయి, పిచ్ కొంచెం చూస్తా స్లోగా. ఫస్ట్ 2 overs మాత్రం చిన్నగా ఆడారు, దాని తర్వాత నుంచి స్టార్ట్ చేశాడు. కొట్టుడు 50+, 18 balls అనుకుంటా. 18 balls, 16 balls, 18 balls నాకు తెలిసి. ఫాస్టెస్ట్ 50. కొట్టుడు తర్వాత నుంచి స్టార్ట్ చేశాడు 2 overs తర్వాత నుంచి. ఆపోజిట్ సంజు శాంసన్ మాత్రం స్లోగా కుదిరిన బాల్ కొడుతున్నాడు, మిగతాది స్లోగా రన్స్ తీసుకుంటున్నాడు. నీట్గా ఉంది ప్లే. తర్వాత నుంచి బాగా వచ్చింది స్కోర్. పవర్ ప్లేలోనే 90+ ఉంది అప్పుడు స్కోరు. 6 oversకి 90+ ఉంది స్కోర్. 90+ తీసుకొచ్చారు, బాగుంది. సో దాని తర్వాత నీషం బౌలింగ్లో అనుకుంటే వికెట్స్ పడింది. నీషం 3 wickets తీసాడు. సో ఎవరిది సంజు శాంసన్ది పడ్డాయి. సంజు శాంసన్ నిషం అనుకుంటా పడింది. తర్వాత సంజు శాంసన్ తర్వాత ఫస్ట్ అభిషేక్ శర్మ అవుట్ అయింది. అభిషేక్ శర్మ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ కిషన్ కూడా 50+ కొట్టాడు, సూపర్ ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ముంబై ప్లేయరు, ఇంతకుముందు ఇప్పుడు కాదు.
సూపర్ కొట్టాడు, 50+ కొట్టాడు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, మనోడు రావడం స్కూప్ షాట్ కొట్టాడు, కొట్టాడు. సూపర్ షాట్ అసలు మాత్రం భలే ఉంది. ఎడ్జ్లో పట్టాడు అసలు. రచిన్ రవీంద్ర పట్టాడు క్యాచ్, అది డైవ్ చేస్తే ఇట్లా ఎగిరి పట్టాడు. సూపర్ క్యాచ్ అసలు. రావడం ఊపాడు లాస్ట్ బాల్, అది క్యాచ్ పోయింది. నిమిషం 3 వికెట్లు పడ్డాయి. అప్పటిదాకా మంచి ఫైరింగ్ బ్యాటింగ్ ఉండింది. దాని తర్వాత 3 వికెట్లు పడేసరికి కొంచెం స్లో అయింది. ఇప్పటికీ నీకు స్కోర్ భయంకరంగా ఉంది, 150, 160+ ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది 260 to 270 అనుకున్నా. 260 to 270 బొద్దాం అనుకున్నా స్కోర్ చూసి. సో వీళ్ళు వికెట్లు పడ్డాక, ఈ 3 వికెట్లు పడ్డాక దాని తర్వాత స్లో అయింది. సో నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వచ్చాడు, 18 runs 15 runs కొట్టాడు, అవుట్ అయిపోయాడు. మన తిలక్ వర్మ కూడా, తిలక్ వర్మ తర్వాత శివం దుబే లాస్ట్ హిట్టర్, 8 balls కి 20+ కొట్టాడు, దెబ్బ కొట్టాడు, 325 స్ట్రైక్ రేట్. సో ఆడితో స్కోర్ 250+ పోయింది. ఒక్కటే నిన్న వచ్చినట్టు కొట్టడం, ఓపడే. నాకు నేను అర్థం ఏంటంటే ఉన్నంతసేపు ఊపు, ఎందుకంటే వికెట్స్ ఉన్నాయి, వికెట్స్ వల్ల తక్కువ ఒక స్టేజ్కి వచ్చేదాకా. సో దానివల్ల ఏమవుతుందంటే టైం అవుట్, బ్రేక్ టైంలో కూడా గంభీర్, మన కోచ్ గంభీర్ చెప్తున్నాను, అతను కూడా చెప్తున్నట్టు నాకు తెలిసి, స్టార్ట్ చేయండి అని హిట్టింగ్. సో వచ్చినట్టు ఊపడమే అసలు అబ్బా, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి న్యూజిలాండ్ నుంచి ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. సో నెక్స్ట్ బౌలింగ్ వద్దాం. బౌలింగ్ వస్తే ఫస్ట్ మ్యాట్ హెన్రీ వేసాడు, రన్స్ ఎక్కువ చేసాడు, 40+ ఇచ్చాడు మ్యాట్ హెన్రీ. నెక్స్ట్ లోకి ఫెర్గ్యూసన్, నెక్స్ట్ గ్లెన్ ఫిలిప్స్ ఒక ఓవర్ వేసాడు. ఫస్ట్ అభిషేక్ శర్మ ట్రై చేద్దామని చేశాడు, ఒక ఓవర్ వేసాడు అంతే, 5-7 runs ఇచ్చాడు అంతే. తర్వాత ఎవరున్నారు, మన రచిన్ రవీంద్ర రన్స్ ఎక్కువ ఇస్తాం అందరివి, నాకు తెలిసి 2-3 players 40+ ఉన్నాయి రన్స్ ఎకానమీ. సో నెక్స్ట్ జిమ్మీ నీషం వచ్చినాక 3 వికెట్లు పడ్డాయి, మెయిన్ వికెట్స్ తీసాడు. 3 వికెట్లు ఒకే ఓవర్లో పడ్డాయి, ఒకే ఓవర్లో 2 వికెట్స్ అనుకుంటా పడింది, 2-3 పడ్డాయి, నాకు కరెక్ట్గా లేదు. నీషం వచ్చాక మెయిన్ వికెట్స్ పడ్డాక ఇంతలే, నీషంకి 3 వికెట్స్ పడ్డాయి. సో ఉన్న వాళ్ళలో మనోడు కొంచెం బెటర్ అనిపించాడు అన్న. రచిల్ రవీంద్ర కూడా వికెట్స్ వల్ల స్పిన్నర్కి, స్పిన్ కూడా నేను పనిచేయాల, అది మిక్స్డ్ సాయిల్ కదా, బ్లాక్ రెడ్ సాయిల్ మిక్స్డ్ పిచ్ కాబట్టి ఎల్లుడే బాల్స్. సో అదే పరిస్థితి. సెకండ్ ఇన్నింగ్స్కి వస్తే 159 అనుకుంటా, 159కి ఆల్అవుట్ కాదు, 159కి ఆల్అవుట్, 19 ఓవర్స్ దగ్గర, ఒక ఓవర్ ఉంచారు, 19th ఓవర్ దగ్గర ఆల్అవుట్ నాకు తెలిసి అందరూ. 159, అంటే దాదాపుగా 150 వేసుకున్నా 100 రన్లు డిఫరెన్స్ ఇక్కడ దగ్గరికి హిట్, 100 రన్లు డిఫరెన్స్ మ్యాచ్ పోయిందంటే చూడు ఎంత వరస్ట్. సో సెకండ్ ఇన్నింగ్స్కి వస్తే ఫస్ట్ ఓపెనర్స్ సీఫర్ట్, ఫిన్నాల్ బాగా ఆడతాడు అనుకుని ఎక్స్పెక్ట్ చేశా, మనోడు అవుట్ అయిపోయాడు. ఫస్ట్ ఓపుతున్నాడు కానీ ఒక క్యాచ్ మిస్ అయింది, ఇషాన్ కిషన్ అనుకుంటా క్యాచ్, అది ఇషాన్ కిషన్ అక్షర్ పటేల్ ఎవరిదో క్యాచ్ మిస్ చేశారు, మళ్ళీ వెంటనే ఊపాడు, మళ్ళీ క్యాచ్ ట్రై చేస్తున్నాడు. ఊపుడు కొంచెం చిన్నగా, ఫస్ట్ 1-2-3 ఓవర్స్, 2-3 ఓవర్లు ఫస్ట్ చిన్న స్లోగా ఆడి తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే బాగుండదు అనిపించింది నాకు కూడా. ఎట్లా మన వాళ్ళు ఎట్లా అయితే ట్రై చేశారో 1-2 ఓవర్స్ కొంచెం, ఒక 2-3 ఓవర్స్ కానీ స్లోగా ఆడినా పర్లేదు, తొందర ఏం లేదు కాబట్టి చూసుకొని ఆడుంటే బెటర్ మేబీ. సో అదే పరిస్థితి, ఫినాల్ని త్వరగా అవుట్ అయిపోయాడు, సీఫర్ట్ బాగా ఆడాడు, 50+ కొట్టాడు, వికెట్ కీపర్. తర్వాత రచిల్ రవీంద్ర, డైరీ మిచ్చల్ ఇష్యూ, నిన్న ఏదో బాల్ త్రో చేశాడు హర్షదీప్ సింగ్, నా దగ్గరకు మనోడు కొంచెం ఫైర్ అయ్యాడు, దాన్ని మళ్ళీ అట్లా కూల్ చేశాడు కెప్టెన్. సో ఇంకెవరు ఉన్నారు, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఆడలేదు, వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అసలు ఆడలేదు అబ్బాయి, వీళ్ళు ఆడతారు అనుకున్న వాళ్ళు ఆడలేదు అసలు. నేను ఫిన్నాలని ఆడతాడు అనుకున్నా, మనోడు అవుట్ అయిపోయాడు. గ్లెన్ ఫిలిప్స్ ఆడతాడు అనుకున్నా, మనోడు అవుట్ అయిపోయాడు.
నెక్స్ట్ కెప్టెన్ మిచ్చల్ శాట్నర్. కెప్టెన్ పాపం ఆడాడు, 40+ ఎంతో కొట్టాడు. ఉన్న వాళ్ళలో ఇంక వీళ్ళు ఇద్దరు ఆడింది, సీఫర్ట్ వికెట్ కీపర్, నెక్స్ట్ కెప్టెన్ సీఫర్ట్, సారీ మిచ్చల్ శాట్నర్ కెప్టెన్. వీళ్ళిద్దరు ఆడింది. అతను 50+ కొట్టాడు, ఇతను 40+ కొట్టారు. వీళ్ళిద్దరు తప్పిస్తే ఇంకెవరు ఆడాల. మెకాన్షన్ తీసుకురాలేదు ఈసారి. మెకాన్స్ కూడా మంచి ప్లేయర్, బాగా ఆడతాడు. అంటే లాస్ట్ లో వస్తాడు, బాగానే ఆడతాడు, హిట్టరు. అతన్ని ఎందుకు ఈసారి తీసుకురాలేదు. అతను వచ్చుంటే కొంచెం బెటర్, మేబీ కొంచెం ఉండేదేమో అనిపించింది నాకు. సో బ్యాటింగ్ అయితే వరస్ట్ అనిపించింది. అంటే అప్పటికి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ స్టేడియంలో జనాల అరుపులకి కాన్ఫిడెన్స్ అంతా గాల్లో కలిసిపోయి ఉంటుంది. అసలు లో కాన్ఫిడెన్స్ ఆడారు అనిపించింది నిన్నైతే. ఎవరు అట్లే అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ బౌలింగ్ వద్దాం. హర్షదీప్ సింగ్ తప్ప ఇంకందరు వికెట్లు పడ్డాయి. ఇంతలో హర్షదీప్ సింగ్ తప్ప అందరికి పడ్డాయి. హార్దిక్ పాండ్యాకి ఒకటి పడింది. నెక్స్ట్ అక్షర్ పటేల్కి 3 పడ్డాయి. స్పిన్నర్కి పడింది. ఫస్ట్ ఇన్నింగ్స్ పడలేదు, కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో పడ్డాయి స్పిన్నర్కి బాగా. మేబీ అక్షర్ పటేల్కి 3 పడ్డాయి. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, 4 పడ్డాయి. 4 వికెట్లు తీసాడు. ఇంకొక ఓవర్ కానీ ఉంటే నాకు తెలిసి 5 హాల్ వికెట్స్ పడి ఉంటాయి. 4 హాల్ అయిపోయింది, 5 హాల్ కూడా అయిపోయి ఉండేది. ఇంకొక కానీ ఓవర్ ఉంటాయి, వికెట్స్ కానీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకెవరు, అభిషేక్ శర్మ కూడా ఒక ఓవర్ వేసాడు. 5 రన్లు ఇచ్చాడంతా, 1 వికెట్ తీసాడు మళ్ళీ. వరుణ్ చక్రవర్తి 1 వికెట్ స్పిన్నర్కి. సో అలా మన వాళ్ళు అయితే చాలా ఈజ్ హ్యాండ్స్ తో, ఫ్రీ మైండ్ తో తమాషగా ఆడుకుంటూ పడుకుంటూ వేశారు. బౌలింగ్ అయితే వికెట్లు బాగా పడ్డాయి, త్వరగా పడ్డాయి. అది పరిస్థితి. ఇంట్రెస్ట్ లేదు మ్యాచ్ నిన్న చెప్పాలంటే. ఫస్ట్ ఇన్నింగ్స్ దాకా బాగుండింది మ్యాచ్, తర్వాత నుంచి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అంత పెద్ద స్కోరు, వికెట్లు పడిపోతుండేసరికి అసలు చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే హోరాహోరీగా ఉంటేనే బాగుంటుంది కదా, నువ్వా ఆ లాస్ట్ దాకా తీసుకెళ్లి లాస్ట్ గెలిచే మూమెంట్ ఉంటుంది చూసా, అది నిన్న పెద్దగా అనిపించలేదు అసలు. ఫస్టే పోయింది, ఫస్ట్ ఇన్నింగ్స్ తోనే పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ వరకు బాగుండింది ఇంట్రెస్టింగ్ గా, తర్వాత లేదు అసలు. నిన్న మా ఇంటికాడ కూడా ఇక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ వేసి అందరు ఒక 50 మంది జనాలు కూర్చొని అందరు అరుస్తా ఉన్నారు బయట మా ఇంటి దగ్గర. నాకు ఇంట్లో కనిపిస్తున్నాయి వాయిస్లు అరుస్తా ఉంటే. సో అలా జరిగింది, 1 సైడెడ్ అయిపోయింది మ్యాచ్ అయితే. సో చివరికి టీమ్ ఇండియా వాన్ ది టైటిల్ ముచ్చటగా మూడోసారి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో. ఈరోజు కెప్టెన్ ఫెయిల్ అయ్యాడు కానీ, ఈరోజు నిన్న రాత్రి కెప్టెన్ ఫెయిల్ అయ్యాడు కానీ మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవ్వాలి. అది పరిస్థితి. సిరీస్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సంజు శాంసన్కి వచ్చింది. అంటే వెరీ క్రూషియల్ మ్యాచెస్ లో అతను టీంని గెలిపించాడు. ఖచ్చితంగా ఇవ్వాలి అతనికి. సో కేరళలో నాకు తెలిసి దుమ్మారం అయిపోతుంటది ఈ పాటికి ఫెస్టివల్. అది పరిస్థితి. అసలు టీంలోకి తీసుకురావడాన్ని వద్దనుకున్నవాడిని తీసుకొచ్చి, టీంలోకి వద్దనుకున్నవాడు టీంనే గెలిపించాడు, చివరికి ఫైనల్ గా తీసుకొచ్చాడు. అంటే టైం ఎలా ఉంటుందో. అసలు వీడొద్దు అనుకున్నాడే వాడే గెలిపించాడు మ్యాచ్ ని. అంటే ఎప్పుడు ఏది ఎలా జరుగుద్దో కూడా చెప్పలేము మనం. అని నిన్న రాత్రి ప్రూవ్ అయింది నాకు. సో తనకిచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు అనిపించింది. ఇచ్చిన రాక వచ్చింది, నన్ను వాడుకున్నాడు అనిపించింది సంజు శాంసన్. సూపర్ మ్యాన్, సూపర్. సో దట్స్ ఇట్.